హలో ఎవరీవన్, వెల్కమ్ టు డిఎస్సి బుక్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం థర్డ్ క్లాస్ ఇంగ్లీష్ సంబంధించి ఇవి న్యూ టెక్స్ట్ బుక్లో ఇచ్చినటువంటి కాన్సెప్ట్ అండి. ఇది పేజ్ నెంబర్ 35, 36, 37లో ఇచ్చినటువంటి మన కాన్సెప్ట్ ఏంటంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అయితే ఇవి డబుల్ హెడ్స్ వర్డ్స్ అని కూడా అంటారు. ఇక్కడ మనకి ఈ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇందులో మనకి ఈ కాన్సెప్ట్తో పాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా ఎలా వచ్చాయనేది కూడా మీకు ఎవరైనా చెప్తాను. ఇక్కడ మనకు ముందుగా ఈ ఇచ్చినటువంటి సెంటెన్సెస్ ఏంటంటే ఇంట్రోగేటివ్ సెంటెన్సెస్ ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ చెప్పే ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల మీకు బాగా అర్థమవుతుంది. అయితే మనకు ఉన్నటువంటి సెంటెన్స్ ఎన్ని రకాలంటే మనకి 4 టైప్స్ ఉన్నాయి. అందులో డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఒకటి, అంటే జస్ట్ మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మొత్తంతో వివరించను, ఎందుకంటే థర్డ్ క్లాస్ సంబంధించి చిన్న ఇన్ఫర్మేషన్ అయితే సరిపోద్ది. డిక్లరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి, తర్వాత ఇంపరేటివ్ సెంటెన్స్ ఉన్నాయి, తర్వాత ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ ఉన్నాయి, అంటే ఆశ్చర్యదకం అనమాట. అంటే ఫర్ సపోజ్ డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే ఏంటంటే మనకి ఒక స్టేట్మెంట్ లాగా అనమాట, స్టేట్మెంట్ ఇస్తుంది అనమాట. ఐ యామ్ ఏ బాయ్ సంథింగ్, ఏదైనా ఒక స్టేట్మెంట్. ఎక్కువ జనరల్గా మనకి డిక్లరేటివ్ సెంటెన్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. ఓకే, జనరల్గా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనమాట. ఓకే, తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఇంట్రాగేటివ్ సెంటెన్స్. అండ్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే మనకి ఎలాగంటే ఫర్ సపోజ్ ఆర్డర్ అనమాట, ఆర్డరు, కమాండ్, అంటే క్లోజ్ ద డోర్ అలాంటివి. తర్వాత ఎక్స్క్లమేటరీ అంటే మనకి ఆశ్చర్యార్థకం అనమాట. మనం ఏదైనా ఓహెచ్ఓ ఓ యాల్స్ అని మనకు వాట్ ఏ బ్యూటీ, ఈ విధంగా మనకి ఆశ్చర్యాన్ని కలిగించనమాట. అలాంటి వాటిని మనకి ఏ సెంటెన్స్ అంటారంటే ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్ అంటారు. అయితే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏంటంటే మనకి ఈ చాప్టర్లో ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఇంట్రాగేటివ్ అంటే ఏంటంటే డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. అంటే ఫర్ సపోజ్ పోలీస్ కస్టడీలోకి వెళ్ళారు, క్వశ్చనింగ్, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, జస్ట్ క్వశ్చనింగ్ అనమాట, ఇంట్రాగేషన్ చేయడం అన్నట్టు, డైరెక్ట్ క్వశ్చన్ అనమాట. ఓకే, ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మళ్ళీ గుర్తుపట్టాలంటే క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అదేంటండి, క్వశ్చన్ మార్క్ అయితే ఎండ్లో ఉంటుంది సెంటెన్స్కి. చూడండి ఇక్కడ ఫస్ట్ చూడండి, రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్. మీకు అర్థమైంది కదండి. చూడండి, సిద్ధు డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్. చూడండి ఇక్కడ మనకి ఎండ్లో, సెంటెన్స్ ఎండ్లో క్వశ్చన్ మార్క్ ఉంది. ఓకే, క్వశ్చన్ అడుగుతుంది. చూడండి, సిద్ధు డూ యూ హ్యావ్ ఎనీ పెట్ యానిమల్. ఎస్, ఐ హ్యావ్ ఎ పప్పీ. సో ఇది ఆన్సర్ అన్నమాట, ఇది క్వశ్చన్, ఇది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, వాట్ ఈజ్ ఇట్స్ నేమ్. దాని పేరేంటి. టామీ. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది. సో కానీ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఉందండి. ఏంటంటే అది మీకు చెప్తాను చూడండి. వాట్ అనేటువంటిది అంటే మన ఇంట్రాగేటివ్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే డబుల్ హెచ్తో స్టార్ట్ అవుతాయి అనమాట. అంటే అన్నీ కాదు, కొన్ని డబుల్ హెచ్తో కాకుండా కూడా స్టార్ట్ అవుతాయి. ఓకే, అలాంటివి కూడా ఉన్నాయి. తర్వాత మీకు డబుల్ హెచ్తో స్టార్ట్ అయ్యి అది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాకుండా కూడా ఉంది. వాట్ ఏ బ్యూటీ. చూడండి నేను చెప్తున్నాను చూడండి, వాట్ ఏ బ్యూటీ అంటే ఇది వాటితో స్టార్ట్ అయింది, కానీ ఇది ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు, ఎక్స్క్లమేటివ్ సెంటెన్స్. అంటే డబుల్ హెచ్ వర్డ్ ఉన్నా సరే మనకి అది ఇంట్రాగేటివ్ అనేసి చెప్పడానికి లేదు. మరి ఎలా అంటే ఇక్కడ ఈ డబుల్ హెచ్ వర్డ్ తర్వాత మనకి ఇక్కడ వెర్బ్ ఉండాలండి. వెర్బ్ ఉందనుకోండి, హెల్పింగ్ వెర్బ్స్. చూడండి, వాట్ ఈజ్ దిస్. చూడండి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి, ఇక్కడ ఈ సెంటెన్స్ పక్కన అది ఇంట్రాగేటివ్ అవుద్ది. ఈ వాట్ ఉన్నంత మాత్రాన హెల్పింగ్ వెర్బ్ లేకుండా ఉంటే అది ఎక్స్క్లమేటరీ అవుద్ది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇవి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనమాట. చూద్దాం, మనకి దే జనరల్లీ స్టార్ట్ విత్ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే ఏదైనా క్వశ్చనింగ్ అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, వాట్ ఆర్ యూ డూయింగ్. ఓకే, అలా క్వశ్చనింగ్ చేసేది అనమాట. జనరల్గా క్వశ్చనింగ్ చేసేది, ఆస్కింగ్ క్వశ్చన్స్ ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. అవి జనరల్గా డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అవుతాయంట. ఓకే, చూద్దాం. చూడండి, డబ్ల్యూహెచ్ వర్డ్తో స్టార్ట్ అయింది. హూ, విచ్, వెన్, వాట్, వేర్, వై. చూడండి, హౌ కూడా డబ్ల్యూహెచ్ వర్డే. అది ఎలా చూద్దాం. చూడండి, హౌ ఈజ్ ఆల్సో
డబ్ల్యూ ఉంది, హౌలో మనకి డబ్ల్యూ ఉంది, తర్వాత హెచ్ కూడా ఉంది చూడండి, అందువల్ల ఇది డబ్ల్యూహెచ్ వర్డ్. తర్వాత ఇది చూడండి, ఈజ్, ఐ, ఈజ్, ఆర్, డూ, కెన్, విల్, ఇవి కూడా మనకి డబ్ల్యూహెచ్ వర్డ్స్ అనమాట. ఒక డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవ్వకపోయినా ఇవి ఇంట్రాగేటివ్ సంబంధించిన వర్డ్స్, అవి కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ జనరల్లీ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, ఇవి జనరల్గా క్వశ్చన్ మార్క్తో ఎండ్ అవుతాయి అండ్ డబ్ల్యూహెచ్తో స్టార్ట్ అవుతాయి జనరల్గా. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఎలా గుర్తుపెట్టాలంటే చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి, రీడ్ ద ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు చూడండి. వాట్ ఈజ్ యువర్ నేమ్, చూడండి ఇక్కడ డబ్ల్యూహెచ్ వర్డ్ స్టార్ట్ అయ్యింది, క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. తర్వాత వెర్బ్ కూడా చూసుకోండి, వెర్బ్ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. హెల్పింగ్ వెర్బ్ ఉందనుకోండి వాటి పక్కన, అది కన్ఫామ్గా ఇంట్రాగేటివ్ సెంటెన్సే. ఓకే, హౌ ఓల్డ్ ఆర్ యూ, చూడండి హౌ అనేటివి కూడా డబ్ల్యూహెచ్ వర్డే. తర్వాత యూ పక్కన క్వశ్చన్ మార్క్ ఎండ్ అయింది. ఓకే, ఇక్కడ ఆర్ ఇచ్చారు చూడండి, ఆర్ అనేటువంటిది హెల్పింగ్ వెర్బ్. ఓకే, హెల్పింగ్ వెర్బ్ ఉంది కదా సెంటెన్స్లో. తర్వాత నెక్స్ట్ డూ అనేటి కూడా మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అని చెప్పాం. తర్వాత ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. తర్వాత కెన్ కూడా చెప్పాం, తర్వాత ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ విల్ కూడా చెప్పాం, తర్వాత ఎండ్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఇవన్నీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. విల్ యూ కమ్ టుమారో క్వశ్చన్గా అడుగుతున్నారు చూడండి, ఆ విధంగా అనమాట. వాట్ ఈజ్ యువర్ నేమ్, హౌ ఓల్డ్ ఆర్ యూ, డూ యూ వాంట్ వాటర్, కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, విల్ యూ కమ్ టుమారో, ఇవన్నీ ఇంట్రాగేటివ్ సెంటెన్సెస్. అండ్ ఇవి ఇలా గుర్తుపడుతుండాలి. డబ్ల్యూహెచ్ వర్డ్స్తో పాటు మనకి ఎండ్లో మనకి క్వశ్చన్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం, ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అండ్ పుట్ ఫుల్ స్టాప్ అండ్ క్వశ్చన్ మార్క్. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ 4 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్న సెంటెన్సెస్. అందులో ఇక్కడ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అనేది ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రాగేటివ్ అయితే దాంతోపాటు ఫుల్ స్టాప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదేంటి, డెక్లరేటివ్ సెంటెన్సెస్. ఫుల్ స్టాప్ వచ్చింది అనుకోండి, డెక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, ఇంపరేటివ్ సెంటెన్స్ కూడా మనకి ఫుల్ స్టాప్ వస్తుంది. అయితే అది ఇంపరేటివ్ సెంటెన్స్ కమాండ్ ఉంటుంది అనమాట. క్లోజ్ ద డోర్, ఓపెన్ ద విండో. ఓకే, ఆ విధంగా కమాండ్ ఉంటుంది. కమాండ్ కానీ ఆర్డర్ కానీ రిక్వెస్ట్ కానీ అవి ఉన్నప్పుడు మనకి ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుంది. జస్ట్ ఇవన్నీ తెలియడం కోసం చెప్తున్నాను, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మిగతా వీడియోలో మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం. సరే, ఇక్కడ చూద్దాం. ఫుల్ స్టాపు క్వశ్చన్ మార్కు ఇవ్వడం జరిగింది. చూడండి, హూ ఈజ్ యువర్ టీచర్, డబ్ల్యూహెచ్ వర్డ్ ఉంది, మనం వెర్బ్ కూడా ఉంది. ఇక్కడ మనం పెట్టాల్సింది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఐ యామ్ ఏ బాయ్ అనేటువంటిది ఏంటి, ఇక్కడ ఒక స్టేట్మెంట్ అనమాట. జస్ట్ ఏ విధంగా అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు అనమాట. ఐ యామ్ ఏ బాయ్, అప్పుడు ఫుల్ స్టాప్ వస్తుంది అనమాట. ఇది మనకి ఏంటంటే డెక్లరేటివ్ సెంటెన్స్ అనమాట, స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఓకే, దిస్ ఈజ్ మై బుక్, ఇది కూడా అంతే, ఫుల్ స్టాప్ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ ఫాదర్, సో చూడండి ఇక్కడ క్వశ్చన్ మార్క్ వస్తుంది. ఎందుకంటే వాట్ అనేది డబ్ల్యూహెచ్ క్వశ్చన్, తర్వాత ఈజ్ అనేటువంటిది వెర్బు, తర్వాత మనం పెట్టాల్సిన ఎండ్లో క్వశ్చన్ మార్క్, ఇది క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ వై, ఇది కూడా క్వశ్చన్ మార్కే. ఆర్ వెర్బు, హెల్పింగ్ వెర్బు, క్వశ్చన్ మార్క్. ఇది కూడా 5th కూడా క్వశ్చన్ మార్క్. తర్వాత వీఆర్ ప్లేయింగ్, ఇక్కడ మనకి ఏంటంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, స్టేట్మెంట్ అనమాట. అందువల్ల ఇది 6th ఇది ఫుల్ స్టాప్. తర్వాత ఇట్ ఈజ్ ట్రూ, ఇది కూడా ఫుల్ స్టాప్. నెక్స్ట్ విల్ అనేటువంటిది మనకి డబ్ల్యూహెచ్ వర్డ్ కాబట్టి విల్ యూ గో టు ద మార్కెట్, క్వశ్చన్ అనమాట. షీ ఈజ్ రీడింగ్, ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ అనమాట, స్టేట్మెంట్ కాబట్టి డెక్లరేటివ్ సెంటెన్స్ ఇది. సో మనకి ఫుల్ స్టాప్ పెట్టాలి. తర్వాత కెన్ యూ స్పీక్ ఇంగ్లీష్, ఎస్, మనకి ఇది కెన్ అనేటువంటిది డబ్ల్యూహెచ్ వర్డ్, ఇంట్రాగేటివ్ సెంటెన్స్. మనం ఇక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి. చూడండి, ఈ క్వశ్చన్ మార్కు, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కు, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్, ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్క్. సో ఈ విధంగా మనం కంప్లీట్ చేసాం. ఇందులో మనకి డెక్లరేటివ్ సెంటెన్స్ ఉంది, ఇంట్రాగేటివ్ సెంటెన్స్ ఉన్నాయి. ఓకే, ఫుల్ స్టాప్ అన్ని డెక్లరేటివ్ సెంటెన్సెస్, క్వశ్చన్ మార్క్ అని ఇంట్రాగేటివ్ సెంటెన్స్. సో ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మీరు ఇక్కడ దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనకి ఇది
ఇవన్నీ డిక్లరేటివ్ సెంటెన్స్లు ఉన్నాయి. డిక్లరేషన్ జస్ట్ స్టేట్మెంట్ అనమాట, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నమాట. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉన్నాయి. ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలా మార్చాలి? ఓకే, అర్థమైందా? డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉన్నాయి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో ఎలా మార్చాలి అంటే మనకి 4 టైప్స్ ఉన్నాయండి సెంటెన్స్. అందులో డిక్లరేటివ్, ఇంట్రాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. ఓకే, ఈ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇందులో ప్రస్తుతానికి మన ఇంట్రాగేటివ్తో పాటు డిక్లరేటివ్ కూడా ఇచ్చారు, అదే డిస్కస్ చేస్తున్నాం. ఇక్కడ డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉన్నది అంటే డిక్లరేటివ్ అంటే స్టేట్మెంట్ అనమాట. ఈజ్ ఏ బాయ్. ఓకే, అదేవిధంగా స్టేట్మెంట్ జస్ట్ జనరల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారన్నమాట డిక్లరేటివ్ అంటే. ఓకే, డిక్లేర్ చేస్తారన్నమాట, పలానాది అది. ఓకే, హీ ఈజ్ ఏ బాయ్, షీ ఈజ్ ఏ గర్ల్, ఆ విధంగా మనకి చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంటారు. అది డిక్లరేటివ్ సెంటెన్స్. దాన్ని ఇంట్రాగేటివ్ అంటే క్వశ్చనింగ్. ఓకే, క్వశ్చనింగ్ ఎలాగా మార్చాలి అనేటువంటి చూద్దాం. ఇక్కడ మనకు తెలియాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జాగ్రత్తగా వినండి. ఇవన్నీ చూడండి, ఈజ్ కానీ, ఆర్ కానీ, కెన్ కానీ, విల్ కానీ, హ్యావ్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనకి లింకింగ్ వెర్బ్స్ అంటారు. వీటిని గుర్తుపెట్టుకోండి. ఈజ్, ఆర్, కెన్, విల్, తర్వాత వజ్, వర్, యామ్, ఇవన్నీ లింకింగ్ వెర్బ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్ హ్యాజ్ లింకింగ్ వెర్బ్స్ ఉంటాయి. డిక్లరేటివ్ సెంటెన్స్లో లింకింగ్ వెర్బ్స్ ఉంటాయి. అవి ఇవి, నేను ఏదైతే అండర్లైన్ చేసానో అవన్నీ ఇవి. ఓకే, సో వీటిని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ లాగా మనం ఏవైతే ఈ లింకింగ్ వెర్బ్స్ ఉన్నాయో అంటే ఈజ్ కానీ, ఆర్ కానీ, కెన్ కానీ, విల్ కానీ, హ్యావ్ కానీ, ఇవన్నీ మనం ఫస్ట్ సెంటెన్స్ ఫస్ట్కి తీసుకురావాలి. చూడండి, తీసుకొచ్చామా లేదా? ఈజు, ఆరు, కెన్ను, విల్లు, డూ తీసుకొచ్చామా లేదా? ఇక్కడ మీకు చిన్న క్లారిటీ ఇస్తాను. ఓకే, తీసుకొచ్చాం. తర్వాత సేమ్ సెంటెన్స్ మొత్తం కాపీ చేసేయడమే. చూడండి, తీసుకొచ్చిన తర్వాత హీ ఏ బాయ్, ఈజ్ ఏ బాయ్, తర్వాత సెంటెన్స్ కాపీ చేసేయండి. చూడండి, ఆర్ ఫస్ట్ తీసుకొచ్చాం, లింకింగ్ వెర్బ్స్ని తీసుకొచ్చాం. ఫస్ట్ తీసుకొచ్చి మిగతా సెంటెన్స్ సేమ్ టు సేమ్. ఆర్ దే కైట్స్, కెన్ తీసుకొచ్చాం ఫస్ట్కి, తర్వాత షీ ప్లే. ఓకే, తర్వాత యూ విల్ తీసుకొచ్చాం ఫస్ట్కి, తర్వాత యూ కమ్. ఓకే, ఇవన్నీ ఇక్కడి వరకు ఒకలాగా. తర్వాత చూద్దాం. తర్వాత మనకు చివరిన క్వశ్చన్ మార్క్ పెట్టాలి. దేనికి? ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి. ఓకే, ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి క్వశ్చన్ మార్క్ పెట్టాము, బాగానే ఉంది. మరి 5th వచ్చేసరికి చూడండి, ఐ హ్యావ్ ఏ కార్ అని ఉంది. కానీ ఇక్కడ చూస్తే డూ ఐ హ్యావ్ ఏ కార్ అని ఉంది. మనం ఇక్కడ హ్యావ్ని బయట తీసుకొచ్చితే ఇక్కడ హ్యావ్ రావాలి, కానీ డూ ఐ హ్యావ్ ఏ కార్ అని ఉంది. ఇక్కడ మనం తెలియాల్సింది ఏంటంటే, మనకి జాగ్రత్తగా వినండి, ఈ హ్యావ్లో మనకి డూ అనేటువంటిది ఇన్నర్గా ఉంటుందండి, మీనింగ్ గుర్తుపెట్టుకోండి. హ్యాజ్కి ఏముంటుందంటే హ్యాజ్కి ఏమో డజ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. హ్యాజ్కి ఏమో డజ్ ఉంటుంది. మరి హ్యావ్కి, ఇక్కడ హ్యావ్ ఉంది కదా, హ్యావ్కి డూ ఉంటుంది. హ్యాడ్కి ఏముంటుందంటే డిడ్ ఉంటుంది. హ్యాడ్కి డిడ్ ఉంటుంది ఇన్నర్గా. ఓకే, అంటే హ్యాజ్ అనేటువంటిది ఏంటి? సింగులర్. ఓకే, సింగులరు ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. అదేవిధంగా మనకి హ్యావ్ అనేటిది ఏంటి? అది కూడా ప్రెజెంట్ టెన్స్లో వాడతాం. నెక్స్ట్ అది ప్లోరల్కి వాడతాం అనమాట. ఓకే, అంటే హ్యావ్ ఐ, యూ, దే, వి వాటికి వాడతాం. తర్వాత మరి హ్యాడ్ ఉంది. హ్యాడ్ దేనికి వాడతాం? హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్కి వాడతాం. పాస్ట్ టెన్స్లో ఈ సింగులర్ వస్తుంది, ప్లోరల్ వస్తుంది. దాంట్లో మనకి హ్యాడ్లో డిడ్ ఉంటుంది అనమాట. ఆ విధంగా చెప్పుకున్నట్టుగానే హ్యావ్లో ఏముంటుందని చెప్పాం? హ్యావ్లో డూ ఉంటుందని చెప్పాం, అదే బయటకు వచ్చింది. ఓకే, హ్యాజ్లో ఏముంటుంది? డజ్ ఉంటుంది. మరి HAD హ్యాడ్లో ఏముంటుంది? డిడ్ ఉంటుంది. ఓకే, హ్యాజ్నేమో సింగులరు, హ్యావ్ ఏమో ప్లోరలు. మరి హ్యాడ్ అంటే ఏంటంటే ఇది సింగులరు, ప్లోరలు ఉపయోగించవచ్చు. ఓకే, ఈ హ్యాజ్ అనేటువంటిది, హ్యావ్ అనేటువంటిది ప్రెజెంట్ టెన్స్, హ్యాడ్ అనేటువంటిది పాస్ట్ టెన్స్. సో ఇక్కడ ఉన్నటువంటి హ్యావ్లో ఏముంటుంది అనుకున్నాం? డూ ఉంటుంది అనుకున్నాం. ఆ డూ బయటకు వచ్చింది కాబట్టి డూ హ్యావ్ ఏ కార్ అనొచ్చు. ఆ విధంగా మనకి ఇన్నర్గా మీనింగ్ ఉంటాయన్నమాట. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఏ విధంగా క్వశ్చన్ అడిగింది చెప్పాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి లింకింగ్ వెర్బ్స్ ఉంటాయి. ఈజు, ఆరో, కెన్నో, విల్లు, హ్యావ్ అనేటువంటిది ఆ లింకింగ్ వెర్బ్స్ మనకి ఫస్ట్కి పెట్టాల్సి ఉంటుంది. తర్వాత మిగతా సేమ్ సెంటెన్స్ అంతా యాజ్ ఇట్ ఈజ్గా కాపీ చేసి తర్వాత లాస్ట్లో మనం క్వశ్చన్ మార్క్ పెట్టాలి. అదే డిక్లరేటివ్ నుంచి ఇంట్రాగేటివ్ సెంటెన్స్కి మార్చే విధానం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి,
చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ ఇంటూ క్వశ్చన్ ఫ్రమ్ పుట్ అండ్ క్వశ్చన్ మార్క్ అట్ ద ఎండ్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకే, ఇక్కడ ఏం చేయమన్నాడంటే మనకి ఒక సెంటెన్స్ ఇచ్చాడంట, అది డిక్లరేటివ్ సెంటెన్స్లో ఉంది, దాన్ని ఇంట్రాగేటివ్ సెంటెన్స్లోకి మార్చమన్నాడు. వీ విల్ గో టు పిక్నిక్. ఓకే, ఇది స్టేట్మెంట్ అనమాట, జస్ట్ డిక్లేర్ చేశాడు ఏమని, వీ విల్ గో టు పిక్నిక్, నేను పిక్నిక్ వెళ్తాను అనేటువంటిది, మేము పిక్నిక్ వెళ్తాము అనేటువంటి డిక్లేర్ చేశారు. మరి దాన్ని ఎలాగ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మార్చాలంటే చెప్పాను, విల్ ఇదేంటి లింకింగ్ వెర్బ్స్, లింకింగ్ వెర్బ్ ఫస్ట్ తీసుకొచ్చి మిగతాదంతా వీ గో టు పిక్నిక్ అనేది జస్ట్ కాపీ చేసి మనం లాస్ట్లో క్వశ్చన్ మార్క్ పెట్టుకున్నాం. ఆ విధంగా చేయొచ్చాను. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ ఎ డాక్టర్, ఇది డిక్లరేటివ్ సెంటెన్స్. మరి మనం దాన్ని ఎలాగా ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మార్చాలంటే ఫస్ట్ ఈజ్ రాసామన్నాం, ఈజ్ రాసిన తర్వాత ఈజ్ షీ ఏ డాక్టర్, అంటే మొత్తం ఈజ్ పైకి తీసుకొచ్చి మిగతాదంతా సేమ్ టు సేమ్ కాపీ చేసేమన్నారు. ఓకే, షీ ఈజ్ ఏ డాక్టర్ ఉన్నది ఆ డిక్లరేటివ్ సెంటెన్స్. మరి ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మార్చాలంటే ఈజ్ ముందు తీసుకురామన్నాం, తర్వాత మిగతాది కాపీ చేయమన్నాం, తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టమన్నాం. ఓకే, నెక్స్ట్ దే ఆర్ ప్లేయింగ్ అనేటువంటిది ఎలా మార్చాలి, ఆర్ ఏమో ముందు తీసుకురావాలి, ఆర్ దే ప్లేయింగ్ అనేటువంటిది కాపీ చేసేయాలి. ఇప్పుడు ఎలా వస్తుంది ఆన్సరు, ఆర్ దే ప్లేయింగ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఐ కెన్ డ్యాన్స్ అనేటువంటి డిక్లరేటివ్ సెంటెన్స్, మరి దాన్ని ఎలాగ ఇంట్రాగేటివ్ మార్చాలంటే కెన్ అనేది ముందు తీసుకురావాలి, ఈ లింకింగ్ వెర్బ్, కెన్ ఐ డ్యాన్స్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ యు ఆర్ కమింగ్, ఆర్ ముందు తీసుకురావాలి, ఆర్ యూ కమింగ్ క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ ఇది చేయండి, మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈజీ కదా నేను చెప్పాను, ఆ విధంగా చేయొచ్చు. తర్వాత నెక్స్ట్ ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మన క్వశ్చన్స్ డిఎస్సిలో లేదా టెట్లోని ఎలా అడిగారు అని చూద్దాం. ఇక్కడ చూడండి, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్ ద అబోవ్ సెంటెన్స్. ఈ సెంటెన్స్ ఏంటి, ఇంట్రాగేటివ్ సెంటెన్సా, ఇంపరేటివ్ సెంటెన్సా, నెగిటివ్ ఇంపరేటివ్ సెంటెన్సా, లేదా స్టేట్మెంటా? చెప్పండి. ఇప్పుడు వరకు మీరు విన్నారు, డిక్లరేటివ్ అని విన్నారు, ఇంట్రాగేటివ్ అని విన్నారు, ఇంపరేటివ్ అని విన్నారు, ఎక్స్క్లమేటరీ అని విన్నారు. కానీ ఇక్కడ ఎక్స్క్లమేటరీ లేదు కాబట్టి అది ఎలిమినేట్ చేసేయండి. మనకు ఇలాగా ఆశ్చర్యాత్మకం గుర్తుందంటే అది ఎక్స్క్లమేటరీ అని చెప్పేసి ఈజీగా. ఓకే, అది లేదు. తర్వాత ఇంట్రాగేటివ్ అంటే మనకి ఏముండాలన్నాను, క్వశ్చన్ మార్క్ ఉండాలన్నాను, క్వశ్చన్ మార్క్ ఉండాలి. కానీ క్వశ్చన్ మార్క్ ఉందా ఈ సెంటెన్స్లో, లేదు. అదంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ కాదు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే మనకి ఏం ఉండాలన్నాను, మనకి అదొక ఆర్డర్ ఉండాలన్నాను. ఆర్డర్ అంటే ఆర్డరింగ్ అనమాట, కమాండ్ ఉండాలి లేదా రిక్వెస్ట్ ఉండాలి. ఓకే, క్లోజ్ ద డోర్, ప్లీజ్ ఓపెన్ ద డోర్, అలాంటివన్నీ కనిపిస్తే మనకి అంటే రిక్వెస్ట్ కానీ ఆర్డర్ కానీ కమాండ్ కానీ అలాంటివి ఇంపరేటివ్ సెంటెన్స్. అది కూడా మనకి ఫుల్ స్టాప్తోనే ఎండ్ అవుద్ది. ఓకే, పక్క అది ఇంపరేటివ్ కూడా కాదు. మరి ఏంటి నెగిటివ్ ఇంపరేటివా, ఇది ఇంపరేటివే కాదు, మళ్ళీ నెగిటివ్ ఇంపరేటివ్ ఎలా అవుద్ది, కాదు. కాబట్టి స్టేట్మెంట్. ఏది స్టేట్మెంట్ అంటే ఏంటి, డిక్లరేటివ్ సెంటెన్స్. స్టేట్మెంట్ అన్నా డిక్లరేటివ్ సెంటెన్స్ అన్నా ఒకటే. చూడండి, మనకు డిక్లేర్ చేసాడు ఏమని, ఐ డోంట్ నో వేర్ హీ లివ్స్, నాకు తెలియదని చెప్పాడు, డిక్లేర్ చేసాడు. ఓకే, అది స్టేట్మెంట్. సో అది డిక్లరేటివ్ సెంటెన్స్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. హీ బిగాన్ టు ఫ్లై. ఇది మనకి ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్ మళ్ళీ 3 రకాలు ఉన్నాయి. ఓకే, 3 టైప్స్ ఉన్నాయి. ఏమున్నాయండి, ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి. అది ఎస్ఆర్ నో టైప్ ఒకటి, తర్వాత క్వశ్చన్ వర్డ్స్ అంటే WH వర్డ్స్ ఒకటి, చాయిస్ క్వశ్చన్స్ ఒకటి. అంటే ఆరు, ఓకే, ఫర్ సపోజ్ ఏదో ఒకటి ఇచ్చామనుకో ఆప్షన్, ఆ ఆప్షన్ ఆర్ ఇంకో ఆప్షన్. అంటే మీకు ఇంకా డెప్త్ అవసరం లేదు ప్రస్తుతానికి, కానీ ఆ విధంగా మనకి ఇంట్రాగేటివ్ సెంటెన్స్లో మనకి 3 రకాలు ఉన్నాయి. అందులో ఇది ఒకటి ఎస్ఆర్ నో టైప్ అనమాట. ఇది కూడా ఇంట్రాగేటివే. ఓకే, అంటే ఎస్ఆర్ నో టైప్ అండి, జస్ట్ ఎస్ ఆర్ నో, ఎస్ అని చెప్పాలి లేదా నో అని చెప్పాలి. ఓకే, అది ఎలాగో చూద్దాం. దానికి ఫార్ములా ఏంటంటే మనకి ఫస్ట్ డూ కానీ డిడ్ కానీ అలాంటివి వస్తాయి ఫస్ట్. ఓకే, అలాంటివి వస్తాయి కాబట్టి ఈ 3 ఏదో ఆన్సరు. తర్వాత సబ్జెక్ట్ రావాలి. ఓకే, అంటే డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1. గుర్తుపెట్టుకోండి, ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయో. డిడ్ రావాలి. ఓకే, లేదా డూ అనే రావచ్చు. ఓకే, ఫార్మేట్లో మనకి డిడ్ ఓకే 3 ఉంది. తర్వాత సబ్జెక్ట్ ఉండాలి, సబ్జెక్ట్లో 3 ఉంది. తర్వాత వెర్బ్ 1,
ఓకే, బిగిన్స్ అని ఉంది, కాదు, బిగిన్ ఇది కదా, బిగాన్. సో ఇది ఆన్సర్ అనమాట. ఈ విధంగా ఆన్సర్ చేయొచ్చు మనం. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. తర్వాత చూద్దాం. చూస్ ద స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్. అంటే ఆర్డర్ అనమాట. మనం ఏమనుకున్నాం, ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఏమనుకున్నాం, ఇప్పుడు మనకు ఉన్నట్టు 4 వాటిలో డెక్లరేటివ్, ఇంటరాగేటివ్, ఇంపరేటివ్, ఎక్స్క్లమేటరీ. అందులో ఇంపరేటివ్లో మనకి ఆర్డర్ కానీ, కమాండ్ కానీ, రిక్వెస్ట్ కానీ అన్నీ చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు, చూస్ ద స్టేట్మెంట్ దట్ ఎక్స్ప్రెస్ అన్ ఆర్డర్. అంటే ఆర్డర్ని, అంటే ఆర్డర్ ఏమి, క్లోజ్ ద డోర్ అనేటువంటిది ఆర్డరింగ్ అనమాట, ఆర్డర్ వేయడం. ఓకే, అదేంటి అని చెప్పమన్నాడు, స్టేట్మెంట్ చెప్పమన్నాడు. కుడ్ యూ ప్లీజ్ అనేటువంటి రిక్వెస్ట్, పొలైట్గా రిక్వెస్ట్ అనమాట, అది కాదు. ఓకే, నెక్స్ట్ ప్లీజ్, అది ఆర్డర్ కాదు కదా, రిక్వెస్ట్ అవుద్ది. ప్లీజ్ అనేటువంటి రిక్వెస్ట్. మే ఐ కమిన్. చూడండి, మనకి లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం, మే కానీ కెన్ మే అనేటువంటిది పొలైట్ వర్డ్స్. కెన్ కంటే మే అనేటువంటిది మోర్ పొలైట్, పెద్దవాళ్ళకి వాడచ్చు అని చెప్పాం. మరి పొలైట్గా వాడేది ఆర్డర్ కాదు కదా. ఓకే, మే ఐ కమిన్ సార్, మే ఐ కమిన్ ప్లీజ్ అనేటువంటిది రిక్వెస్ట్ అనమాట. ఓకే, అందువల్ల ఇది కాదు. చూడండి, ఇక్కడ చూడండి, ఇదేంటి, ఇంపరేటివ్ సెంటెన్స్. డోంట్ షౌట్. ఓకే, మాట్లాడకు, అరకు అనేటువంటిది ఒక కమాండ్ అనమాట. కమాండ్ కానీ, ఆర్డర్ కానీ, రిక్వెస్ట్ కానీ ఇలాంటివి ఇంపరేటివ్ సెంటెన్స్లో ఉంటాయి. ఓకే, ఏమన్నాడు, ఆర్డర్ అనమాట, అంటే డోంట్ షౌట్, అరకు అని చెప్తుంది. కాబట్టి మన ఆన్సర్ ఇదనమాట. ఈ విధంగా మనం అనాలిసిస్ చేయొచ్చు. నేను చేసినటువంటి ఈ ప్రయత్నం మీకు కానీ నచ్చుంటే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేసి కామెంట్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మంచి ఉత్సాహంతో మీ ముందు ఉంచుతానని ప్రతిజ్ఞ చేస్తాను. థ్యాంక్ యూ. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.